ఆటోమేషన్. సో మనం ఏంటంటే ఈ హౌస్ మొత్తానికి కూడా మనం హోమ్ ఆటోమేషన్ చేసాము. అంటే టచ్ బోర్డ్స్ వైట్ కలర్ ప్రీమియం గ్లాస్ టచ్ బోర్డ్స్ అనేవి మనం ఇన్స్టలేషన్ చేసాము. చూడండి ఇవి. సో ఇది ఎంట్రన్స్లో చేసిన స్విచ్ బోర్డ్ అనమాట. ఇది త్రూ మనకి మొబైల్ యాప్ ద్వారా అవుతుంది అలెక్సా. సో దీన్ని మనకి త్రూ మొబైల్ యాప్ ద్వారా అవుతుంది, రిమోట్ ద్వారా అవుతుంది, అలెక్సా అవుతుంది, వాయిస్ కంట్రోల్ అవుతుంది. చూడండి వాల్ లైట్. సో మన ఇంట్లో ఉన్న వైఫై దీన్ని కాన్ఫిగరేషన్ చేస్తామన్నమాట. సో మన యాప్ నుంచి ఎక్కడి నుంచి అయినా సరే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో అవుట్ లైట్, ఎంట్రన్స్ లైట్, వాల్ లైట్ 2, అలాగే సీలింగ్ లైట్. ఇక్కడ హాల్లోకి వచ్చినప్పటికి మనం 12 మాడ్యూల్ బోర్డు చేసాం. హాల్లోకి వచ్చినప్పటికి సో ఇది ఆల్రెడీ కాన్ఫిగరేషన్ చేసాం యాప్ నుంచి. సో సీలింగ్ లైట్స్, అలాగే రోప్ లైట్, ప్రొఫైల్ లైట్, అలాగే ప్రొఫైల్ లైట్ 2, సీలింగ్ లైట్, అలాగే మనకి డైనింగ్ హాల్ వచ్చేటప్పటికి ఇక్కడ కూడా మనం 12 మాడ్యూల్ బోర్డు ఇన్స్టాలేషన్ చేసాం. ఈ హౌస్ మొత్తం కూడా మనం అన్ని ఆల్మోస్ట్ ఆల్ బోర్డ్స్ అనేవి కవర్ చేసాం. 12 మాడ్యూల్ బోర్డు వేసాం. ఇందులోకి వచ్చేటప్పటికి మనకి 12 మాడ్యూల్ వేసాం. ఇందులో సీలింగ్ లైట్స్, అలాగే సీలింగ్ లైట్స్ 2, రోప్ లైట్, అలాగే ఈ కబోర్డ్స్లో దానికి కూడా మనం ఆటోమేషన్ చేసాం. అలాగే ప్రొఫైల్ లైట్, అలాగే నెక్స్ట్ కిచెన్లోకి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఏంటంటే కామన్ ఏరియా వచ్చింది. కామన్ ఏరియాలో మనం ఈ వాష్రూమ్ ఇది. సో ఈ వాష్రూమ్ కూడా మనం ఆటోమేషన్ బోర్డ్ చేసాము. ఇందులోకి వచ్చినట్టు మనకి ఎగ్జాక్ట్ ఫ్యాన్ సింబల్ చూసారా. ఇక్కడ ఏంటంటే మనకి కస్టమైజ్డ్ ఐకాన్స్ కూడా మనం కావాలంటే కస్టమైజ్ ఐకాన్స్ కూడా చేస్తున్నాం. ఇక్కడ ఎగ్జాక్ట్ ఫ్యాన్, గ్రేజరు, అలాగే సాకెట్ స్విచ్. ఓకే, అలాగే మనకి యాప్ నుంచి వచ్చేటప్పటికి సీలింగ్ లైట్, అలాగే ఇక్కడ ఈ లైట్స్ కూడా ఇంట్లోకి వచ్చినాయి. అలాగే వాష్రూమ్లో గ్రేజర్ కూడా వస్తున్నారు. అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి కిచెన్లోకి వచ్చేటప్పటికి మనం 8 మాడ్యూల్ బోర్డ్ ఇన్స్టాలేషన్ చేసాము. కిచెన్లోకి వచ్చేటప్పటికి 8 మాడ్యూల్ బోర్డ్. వచ్చేటప్పటికి కిచెన్ కబోర్డ్స్, అలాగే పైన టాప్ సీలింగ్ లైట్స్, అలాగే ప్రొఫైల్ లైట్, అలాగే కబోర్డ్, అలాగే కబోర్డ్ లైట్స్, అలాగే మనకి బోర్డులోకి వచ్చేటప్పటికి ఇక్కడ అన్నీ కూడా ఆల్ ఆన్లో ఉన్నాయి అనుకోండి. ఎట్ ఏ టైం మనం మొత్తం అంతా ఆఫ్ చేయాలంటే ఈ ఆఫ్ బటన్ జస్ట్ ఒక 10 సెకండ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఆటోమేటిక్గా బోర్డు మొత్తం కూడా ఆఫ్ అయిపోతుంది. అలాగే బోర్డు మొత్తం కూడా ఆన్ అవ్వాలంటే జస్ట్ ఈ బటన్లో ప్రెస్ చేసి ఒక 10 సెకండ్స్ టచ్ చేసి పట్టుకుంటే ఆటోమేటిక్గా బోర్డు మొత్తం కూడా ఆన్ అయిపోతుంది. ఓకేనా. అలాగే ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూర్చోడానికి మనం 12 మాడ్యూల్ బోర్డ్ ఇన్స్టాలేషన్ చేసాం. సో ఇందులో ఆటోమేటిక్ మనం ఏంటంటే ఆల్రెడీ బిల్డర్ మన కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు మనం ఎప్పుడో చేయాలి. సో ఏంటంటే వాళ్ళు వైరింగ్ చేసినప్పుడు ఈ పక్కన యాక్చువల్లీ ఇక్కడ చూసారా మనకి ఇక్కడ ఒక బోర్డు ఉంది కదా, యాక్చువల్లీ గ్రేజర్ పాయింట్ అలాగే ఏసీ పాయింట్ అనేది కిందకు వస్తుంది. సో మనం ఏం చేసామంటే సో వాళ్ళకి ఆటోమేషన్లో కాస్ట్ తగ్గించడానికి సో గ్రేజరు ఏసీని ఇదే పాయింట్లోకి లాగే మేము వైరు ముందే ఇందులోకి తీసుకోమని చెప్పామన్నమాట. సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి ఏసీకి గ్రేజర్కి సెపరేట్గా మళ్ళీ వేరే బోర్డులో ఆటోమేషన్ చేయకుండా కాస్ట్ అనేది రెడ్యూస్ చేసామన్నమాట. ఓకే, ఇందులోనే మనకి ఏసీ వస్తుంది, గ్రేజర్ వస్తుంది, అలాగే ఈ లైట్స్ అన్నీ కూడా వస్తుంది. ఒకే తక్కువ బడ్జెట్తో మనకి ప్లాన్ చేసాం. అలాగే ఫ్యాన్ స్పీడ్ కంట్రోల్ కూడా వస్తుంది ఇందులోని. సీలింగ్ లైట్, అలాగే సీలింగ్ లైట్ 2, బెడ్ బల్బ్ కింద ఉన్న బెడ్ బల్బ్ కింద ఇచ్చారు ఇక్కడ, అలాగే ప్రొఫైల్ లైట్, అలాగే గ్రేజరు అండ్ ఏసీ పాయింట్ కూడా ఆటోమేషన్ చేస్తాం. అలాగే ఫ్యాన్ స్పీడ్ కంట్రోల్ కూడా. సో
పూజా రూమ్ బోర్డు కూడా మనం ఇక్కడ 6 మాడ్యూల్ బోర్డు అనేది ఇన్స్టాల్ చేసాం. సో ఇందులో మనకి వాష్ ఏరియా లైట్ ఒకటి ఇన్స్టాలేషన్ చేస్తాం ఇక్కడ. అలాగే గాడ్ లైట్ అలాగే లోపల సీలింగ్ లైట్, గాడ్ లైట్, అలాగే ఇక్కడ సాకెట్ కూడా ఆటోమేషన్ చేసాం మనం. అలాగే ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా మనం 12 మాడ్యూల్ బోర్డు అనేది ఇన్స్టాల్ చేసాము. సో మ్యాజిటీస్గా మనకి బిల్డర్ ముందు కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు ఏం చేసామంటే ఇక్కడ కూడా సేమ్ గ్రేజర్ ఏసీ పాయింట్ కూడా ఈ బోర్డులోకి తీసుకొని రమ్మని చెప్పాం పాయింట్. సో దానివల్ల ఏమైందంటే మనకి ఈ ఒక బోర్డు మనం ఆటోమేషన్ చేసుకుంటే సరిపోతుంది. సో కాస్ట్ అనేది రిడ్యూస్ అవుతుంది. సో యాక్చువల్ పక్కనే ఉంది సార్ ఆ బోర్డు ఇక్కడ. ఇది పక్కనే మనకి హీటర్ ఇందులోకి వస్తుంది. సో ఇక్కడ మనం ఇన్స్టాలేషన్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఇక్కడ అడిషనల్గా మనం ఒక బోర్డు అనేది వేసుకోవాలి. సో కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ కాస్ట్ని రిడ్యూస్ చేయడానికి మనం ఏం చేసామంటే గ్రేజర్ పాయింట్ని ఇందులో తీసుకొచ్చాము. అలాగే ఏసీ పాయింట్ వైర్ కూడా ఇక్కడ తీసుకురావడం వల్ల మనకి తక్కువ దానితో ఆటోమేషన్ అనేది అయిందనమాట. ఓకే, ఇందులోకి వచ్చేటప్పటికి ప్రొఫైల్ లైట్, అలాగే సీలింగ్ లైట్ 2, అలాగే గ్రేజర్ ఏసీ ఫ్యాన్ స్పీడ్ కంట్రోల్ కూడా వస్తుంది అనమాట. హోమ్ ఆటోమేషన్లో ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ చేయండి. అలాగే మీకు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఎన్ఎస్ స్మార్ట్ హోమ్ ఆటోమేషన్. మీకు తక్కువ బడ్జెట్లో మనం హోమ్ ఆటోమేషన్ చేస్తాము. సో మీరు కాంటాక్ట్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ. ఎన్ఎస్ స్మార్ట్ హోమ్ ఆటోమేషన్.